వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ మధ్యకాలంలో షర్మిల తనయుడు రాజారెడ్డి ప్రేమలో పడ్డట్లు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా కోడై కూసింది. అయితే తాజాగా వైఎస్ షర్మిల దీనిపై స్పందించారు. తన కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ తన ఇంట జరిగే శుభకార్యాన్ని ప్రజలందరితో పంచుకున్నారు. తనకు కాబోయే కోడలు వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నెల 18న నిశ్చితార్థ వేడుక, ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరుగుతుందని చెప్పారు. అలాగే జనవరి 2న మేము కుటుంబ సమేతంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని షర్మిల తెలిపారు. ఇక వైఎస్ రాజారెడ్డి విషయానికి వస్తే యుఎస్ లో ఉంటున్న రాజారెడ్డి ప్రియా అట్లూరి అనే అమ్మాయిని ప్రేమించారు. గతంలో వీరిద్దరూ కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అంతేకాకుండా వైఎస్ విజయమ్మ ప్రియా అట్లూరికి చీర పెట్టిన ఫోటో ఒకటి బయటికి రావడంతో వీళ్ల పెళ్లి వార్తలకు బలం చేకూర్చినట్లయింది. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులు కూర్చొని ఎప్పుడు పెళ్లి చేయాలనే దానిపై ఒక స్పష్టత వచ్చాక ఎంగేజ్మెంట్ తో పాటు పెళ్లి తేదీలను ప్రకటించారు వైఎస్ షర్మిల. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రాజస్థాన్ లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదిక కానున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో అట్లూరి ప్రియ, రాజారెడ్డి కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో వైఎస్ కుటుంబంలోకి వచ్చే ప్రియ అట్లూరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె ఎక్కడ నివాసం ఉంటుంది అనే విషయాలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ స్నేహితుడు అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తె అట్లూరి ప్రియ అని అట్లూరి శ్రీనివాస్ కు అమెరికాలో కన్సల్టెన్సీ సంస్థ ఉందని తెలుస్తోంది. అట్లూరి శ్రీనివాస్ బ్రదర్ అనిల్ కుమార్ కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు కూడా చూస్తున్నారని సమాచారం. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారట. అట్లూరి కుటుంబానికి బ్రదర్ అనిల్ తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.